తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామని అన్నారు. రేషన్ కార్డు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గట్టు సమీపంలో ఉన్న హౌసింగ్ కాలనీ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యులు చేసుకోవడంలో 40 లక్షల మందికి లబ్ధి పొందే విధంగా ముందుకు పోతున్నాము. 26వ తారీఖున మొదలుపెట్టేది ఆరంభం మాత్రమే. మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చినా, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చినా, మీరు గతంలో ఈ సేవలో అప్లికేషన్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఇచ్చినా, మేము అది స్క్రూటినైజ్ చేసి పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి కూడా రేషన్ కార్డు చేరే వరకు ఈ ప్రక్రియ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది.